డాక్టర్ గారు, ఇన్ జనరల్గా చాలామంది పిల్లలు, స్కూల్ గోయింగ్ పిల్లలు చెప్పే ఒక రీజన్ స్టమక్ పెయిన్. సో ఈ స్టమక్ పెయిన్ ఎందువల్ల వస్తుందంటారు? ఫ్రీక్వెంట్గా చాలా వింటూ ఉంటాం, అమ్మ స్టమక్ పెయిన్ వస్తుంది, నేను వెళ్ళను స్కూల్కి అని చెప్పి. మారం చేస్తున్నాం అనుకుంటాం, కానీ అది రియల్గా పెయిన్ వస్తుందంటారా? ఎందువల్ల వస్తుంది స్టమక్ పెయిన్? కిడ్స్లో రావడానికి ముఖ్యంగా ఒక 3 నుంచి 4 కారణాలు ఉన్నాయి. మొదటిగా ఫస్ట్, స్కూల్ గోయింగ్ కిడ్స్ నిజంగా స్టమక్ పెయిన్ అంటున్నారా, లేకపోతే మనం ఊరికే చెప్తున్నారా? సో దాంట్లో 2, ఎప్పుడైనా నిద్రలో లేచి స్టమక్ పెయిన్ అంటున్నాడు, లేకపోతే సిగ్నిఫికెంట్లీ వామిటింగ్ వస్తున్నాయి, లేకపోతే అపటైట్ బాగా తగ్గిపోయింది, లేకపోతే అబ్డామిన్ డిస్టెన్షన్ అయింది, ఫీవర్ వస్తుంది, ఇవన్నీ కూడా మనకు వరిసం స్టమక్ పెయిన్. లేదు జస్ట్ స్కూల్ టైమే అవుతుంది అప్పుడు మాత్రమే చేస్తున్నాడు, తర్వాత స్కూల్లో టైం అయిపోగానే హీఈస్ యాక్టివ్ ప్లేయింగ్ అంటే మాత్రం మనము ఆలోచించాల్సిన విషయం. నిజంగా మరి సార్ కడుపు నొప్పికి ఏంటి సార్ కారణాలు? కడుపు నొప్పికి పిల్లలలో మొదటగా వచ్చేది కాన్స్టిపేషన్, మోషన్ ఫ్రీ లేకపోవడం వల్ల పిల్లలకి తరచుగా వచ్చేది కడుపు నొప్పి. సో ఖచ్చితంగా మనం ఫస్ట్ చూసుకోవాల్సింది, ఊరికే కడుపు నొప్పి చెప్తుందంటే వెదర్ ఈజ్ ప్రాపర్లీ టాయిలెట్ ట్రైన్ ఆర్ వెదర్ ఈజ్ పాసింగ్ మోషన్ ప్రాపర్లీ ఆర్ నాట్ అనేది చూసుకోవాలి. ఏమన్నా ఒకవేళ పొరపాటున కాన్స్టిపేషన్ ఉంటే దానికి తగిన ట్రీట్మెంట్ ఖచ్చితంగా తీసుకోవాలి. ఇంకా రెండోది వచ్చేసి మనకు పిల్లల్లో గ్యాస్. చాలా మందికి అసిడిటీ అంటే ఓన్లీ పెద్దవాళ్ళ జబ్బు, పిల్లల జబ్బు కాదనుకుంటారు. కాకపోతే గ్యాస్ అనేది పిల్లల్లో కూడా మన డైటరీ హ్యాబిట్స్ను బట్టి ఒక మీల్ స్కిప్ చేయడము, 2 మీల్ స్కిప్ చేయడము, జంక్ ఫుడ్ ఎక్కువ తినడము, ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. దాంట్లో పిల్లల్లో అసిడిటీ కెన్ హ్యాపెన్ ఈవెన్ ఎ న్యూ బార్న్ బేబీ, ఈవెన్ ఏ స్మాల్ కిడ్, టాడ్లర్, ఎనీబడి. సో అది రెండోది. మూడోది వచ్చేసి మనకు వామ్స్. పిల్లల్లో ప్రతిదీ కూడా తీసుకొని నోట్లో పెట్టుకోవడము, లేకపోతే బయట ఆడుకొని వచ్చి వితౌట్ వాషింగ్ దేర్ హ్యాండ్స్ వచ్చి ఫుడ్ హ్యాండిల్ చేయడము, తినేసేయడము, ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. దీని ద్వారా పొట్టలో వామ్స్ పెరిగే అవకాశం వాళ్ళకి చాలా ఎక్కువ ఉంది. సో దీనికి మనము ఖచ్చితంగా ప్రతి చైల్డ్ హూ క్రాస్ దేర్ 1 year డీవార్మింగ్ తప్పనిసరి. డీవార్మింగ్ మనము సంవత్సరం నుంచి 2 సంవత్సరాల లోపల పిల్లలు అయితే 5 ml మనము ఒక డోస్ ఎవ్రీ 6 months ఒక డోస్ ఇస్తాము. లేదు మనకు 2 year దాటిన పిల్లలు అయితే ఎవ్రీ 6 months 10 ml మొత్తం తాగిపోయాలి. ఎప్పటి వరకు అంటే ఇట్ డిఫర్స్. ఇక మనకు వాళ్ళ చైల్డ్కి వాళ్ళ హైజీన్ ఇవన్నీ తెలిసేంత వరకు, మనకు హ్యాండ్ హైజీన్ అంటే ఏంటి, హైజీన్ ప్రాక్టీసెస్ ఏంటి, అవన్నీ పూర్తిగా అవగాహన వచ్చేంత వరకు మనం 14 నుంచి 15 సంవత్సరాల వరకు కూడా ఎవ్రీ 6 months ఒక డోసు ఇచ్చుకుంటూ వెళ్ళొచ్చు. జాండీస్ చూస్తూ ఉంటాము, సో దానికి ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? న్యూబార్న్లో జాండీస్ అనేది ప్రతి బేబీకి కూడా జాండీస్ వస్తుంది. అంటే ఏ బేబీ కూడా జాండీస్ లేని బేబీ అనేది ఉండదు. కాకపోతే దానికి కారణాలు డిఫరెంట్. మనకు పెద్దవాళ్ళలో వచ్చే జాండీస్కి, పిల్లవాళ్ళలో వచ్చే జాండీస్కి కారణాలు కంప్లీట్గా డిఫరెంట్. పెద్దవాళ్ళల్లో లివర్లో ఇన్ఫెక్షన్ ఉండడం వల్లనో, లేకపోతే లివర్ డ్యామేజ్ అవ్వడం వల్లనో, వీటిలో వల్ల జాండీస్ వస్తుంది. కానీ పుట్టిన పిల్లాడికి జాండీస్ రావడానికి 2 కారణాలు. ఒకటి లివర్ ఇమ్మెచ్యూరిటీ. లివర్ ఇమ్మెచ్యూరిటీ అంటే ఆ జాండీస్ని హ్యాండిల్ చేసేంత లివర్ ఎదగలేకపోవడం. రెండోది ఏంటంటే పుట్టక ముందు బేబీస్కి ఎర్ర రక్త కణాలు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. వెన్ ద బేబీ ఈస్ బార్న్, ఆ ఎక్సెస్ ఎప్పుడైతే బేబీకి 100% ఆక్సిజన్ జరుగుతుందో, ఆక్సిజన్ దొరికినప్పుడు మనకు ఆ ఎర్ర రక్త కణాలు ఏవైతే ఎక్కువగా ఉంటాయో వాటితోటి పెద్ద పని ఉండదు. సో దే స్టార్ట్ లైసింగ్, అంటే చనిపోతూ ఉంటాయి. దాని ద్వారా కూడా జాండీస్ అనేది పెరుగుతూ ఉంటుంది. ఈ 2 మెయిన్ కారణాలు. కాకపోతే కొందరికి ఎందుకుసారి ఎక్కువ జాండీస్ వస్తుంది, కొందరికి ఎందుకుసారి తక్కువ జాండీస్ వస్తుంది. సో అది కూడా మనకి ఏంటంటే దేర్ ఆర్ మెనీ ఫ్యాక్టర్స్. ఈ ఏదైతే వచ్చే నార్మల్ ఫిజియలాజికల్ జాండీస్ అంటాం దీన్ని. సో ఎవరికైతే ఎక్కువ వస్తుందో దానికి ప్యాథలాజికల్ కాజెస్ అంటే కొందరికి మదరు నెగిటివ్ బ్లడ్ గ్రూప్ ఉండి బేబీ బ్లడ్ గ్రూప్ పాజిటివ్ ఉండడము, లేకపోతే మదర్ ఓ బ్లడ్ గ్రూప్ ఉండి బేబీ ఏమైనా ఏఆర్బి పాజిటివ్ ఉండడము, లేకపోతే ఏదైనా బేబీకి ఇన్ఫెక్షన్ ఉండడము, లేకపోతే బేబీ ఎక్సెస్ వెయిట్ లాస్ అవ్వడము, తర్వాత కొన్ని జన్యుపరంగా వచ్చేటి G6PD డెఫిషియన్సీ అని, హెరిడిటరీ స్పీరోసైటోసిస్ అని, ఇలా అన్ని, తర్వాత కొన్ని టార్చ్ ఇన్ఫెక్షన్స్ అని, ఇవన్నీ కూడా బేబీకి ఉండడం ద్వారా కూడా వీళ్ళకి పెథలాజికల్ జాండీస్, అంటే వీళ్ళకి జాండీస్ పెరిగే అవకాశం ఎక్కువ. ప్రతి బేబీ పుట్టిన తర్వాత మన బేబీకి రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయా లేవా, తర్వాత మన బేబీకి ఏ జోన్లో పడుతుంది, ఫిజియలాజికల్ జాండీస్ రేంజ్లో పడుతుందా, పెథలాజికల్ జాండీస్ రేంజ్లో పడుతుందా అని దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఉంటుంది. మనకు ఒకవేళ ఓన్లీ ఫిజియలాజికల్ జాండీస్ అంటే జస్ట్ కొంచెమే జాండీస్, ప్రతి దానికి కూడా దానికి ఒక గ్రాఫ్స్ ఉంటాయి. మనం ఆ గ్రాఫ్ ప్రకారంగానే అది మనం మళ్ళీ రోజును బట్టి కూడా ఉంటుంది. అది Day 1 ఎంత జాండీస్ ఉంది, Day 2 ఎంత జాండీస్ ఉంది, Day 3 ఎంత ఉంది అనే దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఉంటుంది మనకు. ఒకవేళ ఫిజియలాజికల్ రేంజ్లోనే ఉంటే ఎలాంటి ట్రీట్మెంట్ అవసరం లేదు, దానంతట అదే నార్మల్గా తగ్గిపోతూ ఉంటుంది. ఒకవేళ పెథలాజికల్ అంటే చాలా ఎక్కువ జాండీస్ అయితే ట్రీట్మెంట్ ఖచ్చితంగా తీసుకోవాలి.
దానికి మనకు 2 రకాల ట్రీట్మెంట్స్ ఉంటాయి. ఒకటి ఫోటోథెరపీ అంటాము, అంటే బ్లూ లైట్ కింద బేబీని పెట్టడము. రెండోది ఏంటంటే అది చాలా సివియర్ జాండీస్ ఉంటే రక్తం మార్పిడి, కంప్లీట్ బేబీ రక్తం తీసేసి మనం వేరే బయట రక్తాన్ని ఎక్కిస్తాం. సో మన బేబీ లెవెల్ ఎక్కడుందనే దాన్ని బట్టి ట్రీట్మెంట్ డిఫర్ అవుతుంది. సో మనం జాండీస్ రాకుండా ఉండడానికి మన చేతిలో, బ్లడ్ గ్రూప్ ఇవన్నీ మన చేతిలో లేవు. కానీ మదర్ నెగిటివ్ ఉంటే మాత్రం ఖచ్చితంగా మీరు గైనకాలజిస్ట్, ఆబ్స్టెట్రిషియన్ పర్యవేక్షణలో ఉండాలి, మన న్యూరోటాలజిస్ట్ పర్యవేక్షణలో కూడా ఉండాలి.